ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాపు నినాదం అనేది అనాదిగా వినిపిస్తున్నదే. కాపులు మెజారిటీ ఎటువైపు ఉంటే ఆ పార్టీయే గెలుస్తుందని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు చెప్తాయి. ఏపీ జనాభాలో రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం జనాభా మొత్తం కలిపి 10% కూడా లేదు. ముఖ్యమంత్రులు అయ్యింది కూడా ఈ రెండు సామాజిక వర్గాల వారే. కానీ కాపు సామాజిక వర్గం దాదాపు 20% ఉంటుంది. అయితే వారిలో నుంచి ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా సీఎం కాలేదు కదా, కనీసం రాజకీయాల్ని, ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో కూడా లేరు. ఆ వర్గం కేవలం పక్క పార్టీల గెలుపుకి మాత్రమే సహకరిస్తూ వచ్చాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలు కాపు కాపు అని కలవరిస్తూ మేము కాపులకి ఇన్ని సీట్లు ఇచ్చాం, అన్ని సీట్లు ఇచ్చాము అని డప్పులు కొడుతుంటాయి. టీడీపీ, వైసీపీ ఆ సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ సీట్లు ఇచ్చాయి. మరి కాపుని సీఎం చేస్తాం అనే నినాదంతో ముందుకొచ్చిన బీజేపీ మాత్రం ఒక్క సీటు ఇవ్వలేదు. టీడీపీ, జనసేనతో పొత్తులో వెళ్తున్న బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. కానీ ఈ 16 స్థానాల్లో ఒక్క సీటు కూడా కాపు సామాజిక వర్గ నేతకి ఇవ్వలేదు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇలా కాపు సామాజిక వర్గంలో చాలా ఉపకులాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి టికెట్ కేటాయించలేదు బీజేపీ. అసలు బీజేపీలో చెప్పుకోదగ్గ నేత సోము వీర్రాజుకి టికెట్ దక్కలేదు. ఆయన్ని కాపు సామాజిక వర్గ ప్రతినిధిగానే ఒకప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిని చేసింది బీజేపీ అధిష్టానం. ఒకప్పుడు కాపు సామాజిక వర్గం ఐక్యతే లక్ష్యంగా సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేశారు. కాపు వ్యక్తిని మా పార్టీకి అధ్యక్షుడిగా చేశామని చెప్పుకుని ఆ ఫ్యాక్టర్తో బలపడాలని భావించింది బీజేపీ. అప్పట్లో సోము వీర్రాజు కూడా అగ్రెసివ్ గా వెళ్లారు. చిరంజీవిని బీజేపీలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. బీజేపీ కూడా వీర్రాజుతో సఖ్యతగా ఉంటూ మిగతా కాపు నేతలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. వీర్రాజు కంటే ముందు కూడా కాపు నేత అయిన కన్నా లక్ష్మీనారాయణకే ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. వంగవీటి రాధ, ముద్రగడ లాంటి వారిని పార్టీలోకి తీసుకురావాలని ట్రై చేశారు. దీన్ని బట్టి ఏపీలో కాపు కమ్యూనిటీపై బీజేపీ బలమైన ఫోకస్ పెట్టి ఆ బలమైన కమ్యూనిటీని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసిందనేది నిజం. ఇన్ని చేసి ఇప్పుడు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడానికి కారణమేంటి? పొత్తులో భాగంగా తమతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన ఉంటే కాపు వర్గం మాతో ఉన్నట్లే. మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయనకు గౌరవం ఇస్తే మొత్తం కాపు జాతికే గౌరవం ఇస్తున్నట్లు. ఇక కాపు సామాజిక వర్గం నాయకులకు టికెట్లెందుకు అని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ వర్గాల సమాచారం. కానీ చంద్రబాబు, పురంధేశ్వరి కావాలనే ఆ వర్గాన్ని అణగదొక్కాలని, అందులో భాగంగానే సోము వీర్రాజు మీద బీజేపీ అధిష్టానానికి లేనిపోనివి చెప్పి ఆయనకి టికెట్ దక్కకుండా చేశారని ఇంకో సోర్స్ చెప్తోంది. వీర్రాజుకి టికెట్ ఇచ్చి ఆయన గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతారని, తర్వాత తమకు ప్రాధాన్యత ఏమాత్రం ఉండదని పురంధేశ్వరి భయపడి అసలు కాపు ఊసే లేకుండా చేశారనే టాక్ ఉంది. దీనికి వెనుక నుండి సహాయ సహకారాలు అందించింది చంద్రబాబు. ఈ కాపు నినాదం ముందే ఊహించిన బాబు బీజేపీలోని తన మనుషుల చేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించేలా చేశారని రాజకీయవేత్తల అభిప్రాయం. అది నిజమై ఉండొచ్చు కూడా. ఏదేమైనా కాపు సామాజిక వర్గాన్ని విస్మరించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా పనిచేస్తామని కాపునాడు, కాపు సమైక్య వేదిక వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.